నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, శ్రీ విద్య ఉపాసకురాలు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. జయప్రద గారు, చాలా అద్భుతంగా ఏ గ్రహానికి సంబంధించిన నక్షత్రాలు వాళ్ళు ఎలా ఉంటారు అనేది నేను ఏదైతే ఫీల్ అవుతున్నానో మీరు accurate గా చెప్తారు. దీంట్లో ఎటువంటి అతిశయక్తి లేదు. జనాల నుంచి కూడా అదే రియాక్షన్ ఉంది. చంద్రపాలిత నక్షత్రాలకు సంబంధించిన వీడియోలో కమెంట్స్ చూసుకుంటే 100% ఎగ్జాక్ట్లీ ఇదే అని చెప్పి రియాక్ట్ అవుతూ ఉన్నారు. నాకు మీ ఫస్ట్ ప్రేక్షకురాలు నేనే. అండ్ మీరు చెప్తూ ఉంటే దానికి సంబంధించిన వ్యక్తులు నాకు గుర్తు రావటం, ఇంత యాక్యురేట్గా ఎట్లా చెప్తారు అని ఫీల్ అవటం. నేను ఎలా ఫీల్ అవుతున్నానో ప్రేక్షకులు కూడా అదే. మీ రీసెర్చ్ కనపడుతుంది, మీ కష్టం కనపడుతుంది. చాలా బ్యూటిఫుల్గా అనాలిసిస్ని చెప్తూ ఉన్నారు. చెప్పటం మాత్రమే కాదు, జీవితంలో ఈ నక్షత్రాల వాళ్ళు ఏమేమి మార్పులు చేసుకోవాలి, తద్వారా వచ్చేటటువంటి మార్పులు కూడా చాలా చక్కగా మీరు చెప్తూ ఉన్నారు. అందుకు కృతజ్ఞతలు. శ్రీమాత్రే నమః. నాదేం లేదమ్మా, అమ్మవారి అనుగ్రహం. ఖచ్చితంగా. ఎందుకంటే మనం పుట్టిందే మానవ జన్మ, అది రావడమే మహా ఉన్నతమైన జన్మ. దీంట్లోనే మన పాపకర్మలు నివృత్తి చేసుకునే అవకాశం ఉన్నది. అందుకని మాక్సిమం నేనేం చేస్తానంటే ఆస్ట్రాలజీలోకి వెళ్ళి ఎవరికి ఈ ప్రాబ్లం ఉంది భయపడకుండా వాళ్ళు ఏం చేసుకుంటే బయటపడతారు అనేది నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ మొదటి నుంచి. దాని మీద రీసెర్చ్ వల్ల ఇవాళ మీరు అన్నట్టు ఇవన్నీ వస్తున్నాయి. రీసెర్చ్ ని చాలా చక్కగా అంతలా ఎలా గుర్తుపెట్టుకుంటున్నారండి? అది గుర్తుండట్లేదమ్మా. అది ఇంట్రెస్ట్. అంటే నాకున్న నమ్మకం ఏంటంటే మనిషిని సమస్య నుంచి బయటపడేయాలి అనే ఒక థాట్ ఉంది కదా, ఆ థాట్ అలా గుర్తుంటుంది అంతే. ఓ వీళ్ళు ఈ నక్షత్రం వాళ్ళు, వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది ఈ సంవత్సరం, వీళ్ళు ఎప్పుడైనా వీళ్ళు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే చాలు, వీళ్ళు అదృష్టం బాగుపడతారు అనే నమ్మకం ఉంటుంది. అందుకని మీ ప్యాషన్ కనపడుతోంది, అస్ట్రాలజీ మీద మీకున్న ఇష్టం కనబడుతోంది. రైట్. ఇవాళ రాహుకి సంబంధించినటువంటి నక్షత్రాలు 3 నక్షత్రాలు, ఈ నక్షత్రాలు వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. అటు ఆరుద్ర, స్వాతి, శతభిషం ఈ 3 నక్షత్రాల వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఖచ్చితంగా ఈ మార్పులు చేసుకుంటే ఎట్లాంటి ఉపయోగం ఉంటుంది, ఏ దేవతారాధన చెయ్యాలి, అసలు వీళ్ళు ఎలా ఉంటారు, ఇవన్నీ ఒకసారి మీ ద్వారా. తప్పకుండా చెప్తాను. ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఈ నక్షత్రాలు. అవునా? రాహు నక్షత్రం అని చెప్పి మనం అందరూ భయపడతాం, కానీ యాక్చువల్లీ వీళ్ళతో ఉండే అనుబంధం కానీ కోఆర్డినేషన్ కానీ చాలా బాగుంటుంది. అయితే ఏంటంటే వీళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం. వీళ్ళతో కొన్ని ట్రావెల్ చేస్తే కానీ అర్థం అవుతుంది వీళ్ళ గురించి. మామూలుగా చూసినప్పుడు చాలా ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది, చాలా తెలివైన వాళ్ళు, చాలా బాగా మాట్లాడుతున్నారు అనుకుంటారు. తర్వాత అమ్మో వీళ్ళు చాలా డేంజరు, వీళ్ళతో మనం గడపలేము, వీళ్ళతో ఉండలేము అని అనుకుంటాం. వీళ్ళది ఏది ఉన్నా సరే ఏ విషయమైనా సరే క్లారిటీగా చెప్పడం అలవాటు వీళ్ళకి. చెప్పేస్తుంటారు. అది ఎవరైనా సరే కానీ, అది చిన్నపిల్లలు పెద్దవాళ్ళని ఆలోచించరు, మాట్లాడుతుంటారు. ఈ మాట్లాడడం వల్ల ఎదుటి వాళ్ళకి కొంతమంది ఏంటంటే వీళ్ళ అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది. ఈ అర్థం చేసుకునే విషయంలో చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, కొంతమంది పాజిటివ్గా తీసుకుంటారు, కొంతమంది ఎక్కువ డబ్బాలు కొడుతున్నారు వీళ్ళు అంటారు కదా, ఆదా జాతరగా పాపం వీళ్ళే ఉంటారు. అంటే వీళ్ళు చెప్పేది నిజాలైనా అవతలకి అది డబ్బాలాగే కనిపిస్తుంది. వీళ్ళు కావాలని గొప్ప చెప్తారు. ఇప్పుడు మనం ఆరుద్ర నక్షత్రం తీసుకుంటే మొదటి ఆరుద్ర నక్షత్రం మిథున రాశిలో ఉంటుంది. సో మిథున రాశిలో జనరల్గా ఏంటి, ఆరుద్ర నక్షత్రం అనేది రాహు నక్షత్రము, రాశాధిపతి బుధుడు. ఇక్కడ వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఇక్కడ రాహు బుధుడు ఇద్దరు ఎలా ఉంటారు, ఇద్దరు కూడా వాయుతత్వ గ్రహాలే. ఎందుకంటే వ్యాపించినట్టు వాళ్ళ ఆలోచనలు మాటలు అంత స్పీడ్గా వెళ్తుంటారు, చాలా ఫాస్ట్గా. డెసిషన్స్ కూడా చాలా ఫాస్ట్ ఉంటాయి. అయితే ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి భక్తి ఉంటే విపరీతమైన భక్తులుగా, చాలా మంచి వాళ్ళుగా, అందరికీ సాయం చేసే దానిలో ఉంటారు. తంత్ర విద్య తెలిసిన వాళ్ళు తాంత్రికులుగా ఉంటారు. ఇందులో ఎక్స్ట్రీమ్స్ అయితే ఎక్స్ట్రీమ్ తాంత్రిక విద్యలో వాళ్ళు ఆరితేరిన వాళ్ళు అయి ఉంటారు. ఏదైనా చెప్పారు ఆ పని అయిపోతుంది. వాళ్ళు ఏదైనా గీసారు గీత, ఇగో ఇది నువ్వు ఇలా రాసుకొని వెళ్ళు నీకు పని అవుతుందంటే అయిపోతుంది. ముఖ్యంగా మనం చెప్పండి, ఎఫర్మేషన్స్ చెప్పే వాళ్ళలో వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చెప్తే అది సక్సెస్ అవుతుంది. అదేంటి వాళ్ళు చెప్పింది వెంటనే అయిపోయింది, మాకు చెప్తే అవ్వట్లేదు ఏంటి అంటారు. అది ఆలోచన విధానం కూడా ఏంటంటే ఇక్కడ వీళ్ళకి రాహు ఇంటరాక్ట్ అయ్యింది, 2 బుధుడు ఇంటరాక్ట్. ఈ 2 కాంబినేషన్స్ వల్ల ఎఫర్మేషన్స్ ఎన్ని చెప్పినా సరే అవుతాయి. కొంతమంది అసలు ఎవరిని ఫాలో అవ్వరు, భగవంతుడు లేడు, భక్తి లేదు, దేవుడు లేడు అని చెప్పే వాళ్ళకి ఉంటారు. ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళే మళ్ళీ. సో వీళ్ళు సేవాతత్వంలో ఉంటారు, మానవ సేవలు ఎక్కువ చేస్తుంటారు, అంటే సర్వీస్ మోడ్లో ఉంటారు అనమాట. నువ్వు ఎవరికైనా సాయం చేయవయ్యా, ఆ పుణ్యం నేను కాపాడుతుంది, మనం ఎందుకు దేవుడికి వెళ్ళి ముక్కితే దేవుడికి పాలు పోసి ఏమొస్తుంది అని చెప్పి అనే పదాలు వాడే వాళ్ళకి వీళ్ళే. సో అంటే ఇంత ఎక్స్ట్రీమ్ ఉంటారంటే కంపల్సరీగా ఉంటారు. లగ్నాలు డిఫరెంట్గా ఉంటాయి కదా, కానీ ఎందుకంటే వీళ్ళు ఇంత సెన్సిటివ్గా ఎందుకు ఉంటారంటే ద్వితీయ స్థానం వీళ్ళకి కర్కాటకం అయింది.
అందువల్ల కొంచెం వీళ్ళు ఏ విషయమైనా వాళ్ళ మనసుకి ఏం నచ్చుతో అదే చేస్తారు, ఇంకోటి చేయరు, ఎవరేం చెప్పినా చేయరు. ఈ లక్షణాలు ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు. అంతేకాకుండా వీళ్ళ దగ్గర ఒక ఆర్ట్ ఉంటుంది. వాళ్ళు ఒక బొమ్మని గీస్తే అది అలా అలా ఉండిపోతుంది. అది ఆరుద్ర నక్షత్రం కాదు, స్వాతి నక్షత్రం కూడా ఉంది, అది శతభిష నక్షత్రం కూడా ఉంది. ఒక డిజైన్ గీసినా, ఒక బొమ్మ గీసినా అది మళ్ళీ ఎవరు గీయలేరు, అంత బ్రహ్మాండం గీస్తారు. ఎప్పటి నుంచి చేస్తారంటే కొంతమందికి చిన్న వయసు నుంచే అందంగా గీయడం అలవాటు. కొంతమంది పిల్లలు మనం చూస్తే చిన్నప్పటి నుంచి వీళ్ళు పూజలు పునస్కారాలు చేస్తుంటారు అమ్మవారికి. ఏమంటే ఈవిడ అమ్మవారు దేవతని పూజ చేస్తారు, నేనే గీసుకున్నాను అమ్మవారిని, నేనే పూజ చేసుకున్నా. ఆశ్చర్యపోతారు. ఇంత చిన్న పిల్లలు 4 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళ పిల్లలు కూడా చేస్తుంటారు. ఇంత చిన్న చిన్న పిల్లలు ఎలా చేసేస్తారు పూజలు అమ్మవారికి? అసలు వాళ్ళు ఎలా అమ్మవారి బొమ్మ గీసుకుంటున్నారంటే వాళ్ళు గీసుకుంటారు. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ అనమాట. ఇది రాహు ఒక ఇంపాక్ట్ అనమాట. ఇది ఈ 3 నక్షత్రాల వాళ్ళు చేస్తారు వాళ్ళు. ఏదో ఒక బొమ్మ గీస్తారు, ఈ బొమ్మను దేవుడు అనబెట్టుకొని చెప్తారు, లేదా ఈ బొమ్మ నాకు నచ్చింది, ఇది మోడలింగ్ డిజైనింగ్ అని చెప్తారు. కానీ మాక్సిమం 90% భగవంతుడు సేవ ఎక్కువ చేస్తారు వీళ్ళు, దేవుడు బొమ్మలు ఎక్కువ గీస్తుంటారు. ఇది వీళ్ళది. సో మిథున రాశిలో ఉన్న ఆరుద్ర నక్షత్రం వాళ్ళ లక్షణాలు ఇలా ఉంటాయి. మనం దీన్ని తీసుకుంటే వీళ్ళ నుంచి మనం ఇంకో నక్షత్రం వెళ్తే స్వాతి నక్షత్రం, అది తులారాశిలో ఉంటుంది. తులారాశిలో ఉన్న నక్షత్రం స్వాతి నక్షత్రం వాళ్ళకి ట్రిపికల్ మైండ్స్, ఒక ఫికిల్ మైండ్స్ అని చెప్పొచ్చు మనం. అంటే ఏంటంటే ఒకసారి ఒకలా ఆలోచిస్తారు, ఒకసారి వీళ్ళంత మంచి వాళ్ళు ఎవరు లేరేమో అనిపిస్తుంది, ఒకసారి వీళ్ళంత దుర్మార్గులు ఎవరు లేరేమో అనిపిస్తుంది, ఒక్కొక్కసారి వీళ్ళు అసలు ఎలా బతుకుతారు అసలు వీళ్ళు అని చెప్పి మనకి జాలి వేస్తుంది. ఎలా బతుకుతారు అసలు వీళ్ళు, బతకగలరు అసలు వీళ్ళు అనేది జాలి వేస్తుంది. ఇలా ప్రతిదీ ఒక్కొక్క కోణాన్ని మనకి ఇచ్చేవాళ్ళు ఈ స్వాతి నక్షత్రం వాళ్ళు. బేసిక్గా వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మంచివాళ్ళే, చాలా మంచివాళ్ళే, మంచి వాళ్ళే. కానీ ఎదుటి వాళ్ళకి అలా భిన్నమైన కోణాల్లో కనిపిస్తుంటారు. ఎందుకంటే శుక్రుడు తత్వం ఉంటుంది వీళ్ళకి. ఇక్కడ తులారాశి ఉంటుంది కనుక శుక్రుడు ఒక ఆలోచన విధానం ఏంటంటే అట్రాక్షన్ ఉంటుంది, అట్రాక్టివ్గా మాట్లాడతారు, మనుషుల్ని చూడగానే నచ్చేస్తారు, వాళ్ళు మనం చూడగానే నచ్చేస్తారు మనకి, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. వాళ్ళే యాక్టివ్గా మాట్లాడుతున్నారు, వీళ్ళు చాలా చక్కగా మాట్లాడతారు అనుకుంటారు. అదే వీళ్ళు తర్వాత కొంచెం లోపలికి వెళ్ళి కొద్దీ అమ్మో వీళ్ళు చాలా డేంజర్ అని చెప్పి కొంతమంది వెనక్కి వచ్చేస్తారు. కొంతమంది వీళ్ళు ఇలా కాదు ఇలా చేయాలి, కొంతమంది ఎలా వదులుతారు వీళ్ళు, మనం కావచ్చు మనం హ్యాండిల్ చేస్తున్నాం అని అనుకుంటారు. ఎందుకు? తులారాశికి ద్వితీయ స్థానం అయింది, వృశ్చిక రాశి అయింది, కుజుడు అధిపతి. సో దీంట్లో మనం ఏంటంటే కొంత కాంబినేషన్స్ వీళ్ళు మ్యాచ్ అయిన వాళ్ళు ట్రావెల్ చేస్తారు, మ్యాచ్ కాని వాళ్ళు వీళ్ళు జోలికి వెళ్ళకుండా ఉంటేనే మంచిదిరా బాబా అని చెప్పి స్వాతికి తప్పకుండా చెప్తాను, లాస్ట్ లో చెప్తాం నక్షత్రం అయిపోయింది. సో వీళ్ళు మ్యాచ్ అయిన వాళ్ళతో హ్యాపీ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. ఆ మ్యాచ్ కాని వాళ్ళు అసలు వీళ్ళతో మన వల్ల కాదు, వీళ్ళని వదిలేసి వెళ్ళడం బెటర్, చూడ్డానికే అలాగా కనిపిస్తుంది, లోపలంతా డేంజర్ జోన్స్ అని చెప్పి వెళ్ళిపోతుంటారు. ఇది స్వాతి నక్షత్రం వాళ్ళకి. అంటే మెయిన్ ఏంటంటే మనకు ఫ్యామిలీ విషయంలో వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో మనం స్వాతి నక్షత్రం తీసుకుంటే ఎక్కువ వీళ్ళకి రిలేషన్స్ నిలబడపోవడం కానీ, విడిపోవడం కానీ, వదిలేసి వెళ్ళిపోవడం కానీ ఇవి ఎక్కువ జరుగుతుంటాయి. ఇది మన రిలేషన్స్ వైజ్ తీసుకుంటే. ఎడ్యుకేషన్ వైజ్ మాత్రం ఖచ్చితంగా వీళ్ళు టాపర్స్ చెప్పకలేదు, కానీ ఏం చేసినా అది బ్రహ్మాండంగా ఉంటుంది. టాపర్స్ లాగా అంటే ఏదో ర్యాంక్స్ చేసేసి వీళ్ళు డాక్టర్స్ అవుతారు, ఇంజనీర్ అవుతారు, వీళ్ళు ఏది చేసినా చిన్న రోడ్డు మీద చిన్న వైద్యం చేసినా వీళ్ళకి సక్సెస్ అవుతుంది. అంటే వీళ్ళకి నచ్చింది వీళ్ళు చేసింది ఖచ్చితంగా పర్ఫెక్షన్ ఉంటుందట. ఇది వీళ్ళు స్వాతి నక్షత్రం. ఇంకా మనం తీసుకుంటే శతభిష నక్షత్రం కుంభరాశి, ఇది అల్టిమేట్ నక్షత్రం. ఎందుకంటే చాలా మంచి నక్షత్రం. శతభిష నక్షత్రంలోకి వచ్చినప్పటికి ఏమవుతుందంటే పుణ్యము పురుషార్థము అని ఏవైతే మనం అనుకుంటామో అవన్నీ వీళ్ళు చేస్తారు. సో వైఫ్ అండ్ హస్బెండ్కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో ఇవ్వగలుగుతుంది ఈ అమ్మాయి, అలాగే అబ్బాయి అయితే అమ్మాయికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అందిస్తాడు. ఎవరి రోల్ వాళ్ళదే, దీంట్లో ఎవరిని తీసి పారేరు వీళ్ళు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే అమ్మ నాన్న వాళ్ళకి ఆప్షన్ ఏంటి అంటారు. మేము ఆప్షన్స్ పెళ్ళైనప్పుడు కావాలంటే మీకు ఒక ఆప్షన్, మేము నాన్నతో మీరు ఉండొచ్చు, లేకపోతే అదేంటి అలాంటి ఆప్షన్స్ ఇష్టం ఉండదు. ఆప్షన్ ఏంటి? అన్నదమ్ములతో ఆప్షన్ ఏంటి? అక్కచెల్లెలతో ఆప్షన్ ఏంటి? వాళ్ళంతా మా బ్లడ్ రిలేషన్ అంతే, ఇలాగ ఎప్పుడు లైఫ్లో ఉంటాం కలిసే, ఇంతే. ఇది దీన్ని మార్చడం కానీ, దీన్ని విడగొట్టడం కానీ, దీని ఆప్షన్స్ కానీ అడిగితే మాత్రం వాళ్ళని తీసి పడేస్తారు. అంత తెలివైన వాళ్ళు. ఎడ్యుకేషన్ వైజ్ చాలా బాగుంటుంది కుంభరాశిలో వాళ్ళు. అయితే చదువుతారు అంటే ఖచ్చితంగా చదువుతారు, కానీ కొంతమంది ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ద్వితీయ స్థానం ఏంటంటే మీనం అయింది. కొంతమంది బాగా చదువుతారు, కొంతమంది బాగా చదవరు. ఎడ్యుకేషన్ వైజ్ తీసుకుంటే చాలా తెలివైన వాళ్ళే, చాలా ఎడ్యుకేటెడ్. అంటే మనం అనుకుంటే ఇప్పుడు మామూలుగా మనకి తెలిసిన ఎడ్యుకేషన్ ఎలాంటిదంటే ఒక టార్గెట్, ఒక ఐఏఎస్ ఆఫీసరో, ఒక ఇంజనీరో, ఒక డాక్టరో అయితేనే వాళ్ళు ఎడ్యుకేటెడ్. అలా కాదు, వీళ్ళు మనసును చదవగలరు, మనుషులను చదవగలరు, ఏంటి జీవితాన్ని చదవగలరు, లైఫ్ని ఎలా లీడ్ చేసుకో తెలిసిన వాళ్ళు, ఏ విషయం అయినా సరే మాకు అనుకూలంగా మార్చుకోగలరు శక్తి ఉన్నవాళ్ళు. ఇప్పుడు చిన్న కుటుంబం అనుకోండి, తక్కువ శాలరీ అనుకోండి, మెయింటైన్ చేస్తుంది అమ్మాయి.
ఇది మా ఆయన సరిపోదు, నేను ఎలా మెయింటైన్ చేస్తాను కూడా అనుకోదు. ఖచ్చితంగా మెయింటైన్ చేసి చూపిస్తుంది లైఫ్ని. ఓకే. సో ఇంత భక్తి, ఇంత శ్రద్ధ, ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ కుంభరాశి ఉన్న శతభిష నక్షత్రం. ఎందుకంటే ఈ కుంభరాశికి అధిపతి శనేశ్వరుడు, నక్షత్ర అధిపతి రాహు, శనివత్ రాహు. సో ఖచ్చితంగా మనకి ఈ కాంబినేషన్ వాళ్ళు చాలా బాగుంటారు, హ్యాపీగా. ఇక తులారాశిలో కలిసిన రాహు నక్షత్రం అంటే కొంచెం ట్రిపికల్ మైండ్స్ అన్ని. ఎందుకంటే ఆలోచన పరంగా వీళ్ళు రోజుకు ఒక డ్రీమ్లోకి వెళ్తుంటారు. ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతే బాధపడిపోతుంటారు, వీక్ అయిపోతుంటారు, డల్ అయిపోతుంటారు. మేము ఇంతే మా జీవితం అని చెప్పేసి ఒక సాడ్ సాంగ్స్ పెడుతుంటారు, లేదా ఒక్కొక్కసారి ఒక భక్తి సాంగ్స్ పెడుతుంటారు, ఒక్కొక్క రోజు ఎంజాయ్మెంట్ సాంగ్స్ పెడుతుంటారు. సో ఎందుకు చేస్తారంటే వాళ్ళకే తెలియదు ఆ విషయం, అది వాళ్ళకి అనిపించి చేస్తారు. ఇక మన ఆరుద్ర నక్షత్రాన్ని కొంచెం స్టేబిలిటీ ఉండవ నక్షత్రం. ఆరుద్ర తీసుకోవచ్చు, శతభిష తీసుకోవచ్చు. స్వాతి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన విషయమే. అది చిన్నపిల్లలుగా చిన్నప్పుడు పుడితే వీళ్ళని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ విత్ కేర్ అంటారు కదా, అలా హ్యాండిల్ విత్ కేర్ గా స్వాతి నక్షత్రాన్ని మనం పెంచగలిగితే వాళ్ళు సూపర్ గా రాణిస్తారు. ఖచ్చితంగా ఈ 3 నక్షత్రాలు వాళ్ళు ఏమేమి మార్చుకోవాలి జీవితంలో, అలాగే ఏ దేవతారాధన వీళ్ళని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది? ఖచ్చితంగా ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఫస్ట్ చెప్దాం. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు మార్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎదుటి వాళ్ళని హేళన చేయకూడదు ఏ విషయంలో కన్నా. ఎందుకంటే వాళ్ళు చెప్పింది రైటో రాంగో, ఎస్ కరెక్టే, ఏమో నాకు ఆ లక్షణం లేదు, సరే పర్వాలేదు, కానీ మీరు అన్నారు కదా ఒకవేళ ఏమైనా మీకు కనిపించింది మా కోణం, ఓకే అని చెప్పి వదిలేయాలి. ఈ హేళన అనే తత్వం వీళ్ళు తప్పించుకుంటే వీళ్ళకి లక్కీ కలిసి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు చాలా మంది బాగా హై రేంజ్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, చాలా లీస్ట్ రేంజ్లో కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఆరుద్ర నక్షత్రం ఇంట్లో అతిగా మాట్లాడే వాళ్ళు, అతిగా ఆవేశపడే వాళ్ళు కూడా వీళ్ళే, బయట కాదు ఇంట్లో. సో ఈ విషయాలన్నిటి కూడా వీళ్ళు తగ్గించుకుంటే ఆటోమేటిక్గా వీళ్ళు సక్సెస్ అవుతారు. అన్నిటికన్నా మెయిన్ వీళ్ళు శివారాధన ఎక్కువగా చేయాలి. శివుని ఎక్కువ పూజిస్తే అన్ని పనులు కూడా వీళ్ళకి విజయవంతం అవుతుంది. నెక్స్ట్ స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రం వాళ్ళు తల్లికి కానీ తండ్రికి కానీ బాండింగ్ ఉండాలి వీళ్ళకి. ఖచ్చితంగా వాళ్ళ నిజాయితీ ఉండాలి. నేను మొత్తం విషయాలు చెప్తాను, ఏం జరిగినా చెప్తాను, నాకు ఇలా అనిపిస్తుంది. లేదా తల్లిదండ్రులు వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరితో కనెక్ట్ అవుతారనేది ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళు ఫికిల్ మైండ్కి, ఆలోచన విధానానికి, నేను ఫికిల్ మైండ్ అని మీరు బాధపడకండి, ఒక్కొక్కసారి ఉంటుంది, అందరికీ ఉండకపోవచ్చు. లగ్నం వైజ్ కొంతమందికి మార్పు ఉంటుందేమో, కానీ 90% ఫికిల్ మైండే ఉంటుంది స్వాతి నక్షత్రం. ఒక 10% ఛాన్సెస్ ఉండొచ్చు, ఏదో స్ట్రాంగ్ మెంటాలిటీ, లగ్నం బాగుండి జాతకం బాగుంటే ఉండొచ్చు, కానీ నక్షత్రం మాత్రం ఇది. సో ఈ మైండ్ సెట్కి ఎవరో ఒకరి మాట ఖచ్చితంగా వినాలి వీళ్ళు. అది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో హస్బెండ్ చాలా క్వాలిటీ అనుకోండి, హస్బెండ్ మాట వినండి. లేదు భార్యాభర్తల్లో హస్బెండ్ది నక్షత్రం వైఫ్ మంచిది అనుకోండి, వైఫ్ కొంచెం ఓర్పుగా సహనంగా ఆయన్ని హ్యాండిల్ చేయాలి. ఈ రెండు కాకుండా తల్లిదండ్రులు ఎవరికొకరికి బాండింగ్ అనేది ఖచ్చితంగా వీళ్ళు ఉండాల్సిందే. తర్వాత వీళ్ళు దుర్గాదేవి ఆరాధన ఎక్కువగా చేయాలి. ఎప్పుడు కూడా దుర్గా అమ్మవారి మంత్రము, టెంపుల్స్కి వెళ్ళడము, అక్కడ ప్రదక్షిణాలు చేయడము, అక్కడ ఏదైనా కార్యక్రమాలు అంటే ఇప్పుడు అమ్మవారికి చాలా మందికి మాల వేసుకుంటారు, దీక్ష వేసుకుంటారు. ఇలా దీక్షలు వేసుకుంటుంటే వీళ్ళకి అన్ని స్టేబుల్గా జరుగుతాయి. అది ఎక్కువ దుర్గామాల అలా వేసుకుంటే భవానీ మాల అని వేసుకుంటే చాలా అదృష్టం వీళ్ళకి కలిసి వస్తుంది. తర్వాత శతభిష నక్షత్రం వీళ్ళు సెన్సిటివ్నెస్ తగ్గించుకోవాలి. చాలా సెన్సిటిబుల్ అంటే ఎవరైనా ఏదైనా మాట అంటే తట్టుకోలేరు. అసలు ఆ తట్టుకోకుండా ఉండాలని వీళ్ళు ఎక్కువ ఆలోచించి అన్ని పనులు చేస్తుంటారు. మొత్తం వీళ్ళు ఎత్తున వేసేసుకోవాలి. అంటే ఈ పని నీ వల్ల కాలేదా, నువ్వు చేయలేకపోయావా అంటే నచ్చదు అంటారు వీళ్ళకి. అందుకే మొత్తం మేము చేసేస్తాను. ఆ సెన్సిటివ్నెస్ తగ్గించుకోవడం. తర్వాత రెండోది ఏంటంటే మనం చేసే పనిలో ఎంతవరకు న్యాయం చేస్తున్నాం. అంటే ఇప్పుడు మన వాళ్ళు అందరికీ అదే సర్వీస్ ఇస్తే ఒక్కొక్కసారి మన కడుపు పుట్టిన పిల్లలు కానీ, మన తోటి వాళ్ళు కానీ ఎవరో కొంచెం డిస్టర్బ్ అవుతుంది వాళ్ళకు కూడా. అంటే నేను చెప్పే విషయంలో మీకు క్లారిటీ లేకపోతే నేను చెప్తాను. వీళ్ళు ఎలా అంటే ఒక ప్రజలు సేవ చేస్తారు అనుకోండి, సో ప్రజలకు ఎక్కువ టైం ఇచ్చేస్తారు, వాళ్ళతోటే ఉంటారు. ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకుంటారులే అనుకుంటారు, కానీ వీళ్ళు అర్థం చేసుకోవడానికి ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోరు, టైం ఇవ్వట్లేదు మనకి అని అనుకుంటారు. ఒక అమ్మాయి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తే ఆ కంపెనీకి మొత్తం కంప్లీట్గా అదేదో కంపెనీ తనే మోస్తుందేమో అని చెప్పి ఇన్ అండ్ అవుట్స్ అన్ని రాస్తుంటుంది ఎప్పుడు, ఎవ్రీ టైం. ఇంట్లో వాళ్ళకి టైం తక్కువ ఇస్తుంది. ఏమంటే ఇంట్లో శాలరీ మొత్తం ఇచ్చేస్తున్నా, ఇంట్లో ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళ కోసం కష్టపడుతున్నాను అని అనుకుంటారు వీళ్ళు. కానీ ఇంట్లో వాళ్ళు అలా చూడరు కదా, మనతో టైం స్పెండ్ చేయట్లేదు, మనతో మాట్లాడలేదు అని. ఇలాంటి విషయాల్లో బ్యాలెన్సింగ్ కంపల్సరీ చేయాలి, ఖచ్చితంగా చేసుకోవాలి. వీళ్ళు ఆరాధించవలసిందే దైవం ఎప్పుడు కూడా ఆంజనేయ స్వామి. ఎవ్రీ టైం అంటే రిపీట్, నో ప్రాబ్లం. హనుమాన్ చాలీసా ఎక్కువ చదువుతూ ఉంటే ఎడ్యుకేషన్ వైజ్ గా తర్వాత వీళ్ళు బ్యాలెన్సింగ్ చేయడం ఎలాగా అనేది కొంచెం తెలుస్తుంది. అంతే. అద్భుతం అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు చెప్తుంటే కామ్ గా వినటమే. ఎందుకు తెలుసా, అంత క్లారిటీగా చెప్పాలా? ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఉంటారు, మన వాళ్ళు ఉంటారు, మన ఇంట్లో సభ్యులు ఉంటారు,
నిజమే కదా, ఈ పాయింట్ మ్యాచ్ అవుతోంది కదా అనిపిస్తుంది మీకు కూడా కదా. అయితే కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా రాయండి, ఇంకాస్త ప్రోత్సాహం ఉంటుంది, ఇంకాస్త చెప్పడానికి అవును రెస్పాండ్ అవుతున్నారు, మ్యాచ్ అవుతున్నాయన్న అంశాలు మీరు కూడా రెస్పాండ్ అవుతుంటే చాలా బాగుంటుంది. అద్భుతం అండి, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ వీడియోలో గురుపాలిత నక్షత్రాల గురించి మీరు చెప్తే వింటాం. తప్పకుండా. థ్యాంక్ యూ అండి, నమస్తే. నమస్తే, శ్రీమాత్రే.